ఇరాన్ పాలస్తీనాలపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమ యుద్ధాన్ని ఇజ్రాయెల్ తక్షణమే ఆపాలంటూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, మతోన్మాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఇజ్రాయెల్ యుద్ధం పేరుతో చేస్తున్న మారణ హోమాన్ని తక్షణమే ఆపాలన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత సామ్రాజ్యవాదం మరింతగా పెరిగిపోయిందన్నారు. మోదీ భారతదేశానికి బాస్గా ఉండి ట్రంప్ దగ్గర మాత్రం ఎస్ బాస్ అంటున్నాడని అన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు గొప్పలు చెప్పుకుంటూ అనేక దేశాల మధ్య యుద్ధ వాతావరణంను పెంచి ఆయుధాలు అమ్ముకుంటూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. మావోయిస్టుల మీద కాల్పులు కూడా అమెరికా ఆటలో భాగమేనని అన్నారు. ప్రపంచ శాంతి నశించాలి, అమెరికా శాంతి, ప్రపంచ శాంతి, ఇజ్రాయెల్ దాడులను మనం కమ్యూనిస్టులుగా మన గొంతు వినిపించకపోతే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు గొంతు వినిపిస్తే వీళ్ళు ఎంతమంది అని. కానీ కొన్ని కోట్ల మంది కమ్యూనిస్ట్ అభిమానులు ఉన్నారు, కొన్ని కోట్లాది మంది. ఆ కొన్ని కోట్లాది మందికి మనం ఇచ్చే సందేశం ప్రజల్లోకి వెళుతుంది. ఏనాడో ఒకనాడు ఇక్కడ మోడీ పాపం పండుతుంది, అక్కడ ట్రంప్ పాపం పండుతుంది. ఎప్పటికైనా న్యాయం గెలవాల్సిందే, ఏనాటికైనా న్యాయం గెలవాల్సిందే. ఇవాళ అకాలంగా ఇరాన్ని వాళ్ళే పెంచారు. ఒక దశలో సద్దాం హుస్సేన్ని పెంచారు, సద్దాం హుస్సేన్ మళ్ళీ వాళ్ళే చంపేశారు. బిన్ లాడెన్ వాళ్ళే పెంచారు, బిన్ లాడెన్ వాళ్ళే చంపేశారు. ఇట్లా దేశాలు స్వాతంత్రంతో, దేశాలు దేశ సమగ్రతలతో అమెరికా జీవనం ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ నిన్న జరిగినటువంటి మన కేశవరావు మావోయిస్టుల పైన ఆ దాడుల వెనక కూడా సామ్రాజ్యవాద లక్షణం ఉంది. సామ్రాజ్యవాద అవశేషాలా లేకపోతే సామ్రాజ్యవాద స్వభావమా, సామ్రాజ్యవాద ఐడియాలజీనా ఏదో ఉంది అక్కడ. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటున్నాం, ఇక్కడదే కాదు. అది వీళ్ళని చంపేస్తే, ముందు మావోయిస్టులు తర్వాత కమ్యూనిస్టులు చంపేస్తే ప్రశ్నించేవాడు ఉండకపోతే యథేచ్ఛగా వ్యాపారాలన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు, అడవులన్నీ సామ్రాజ్యవాదానికి ఇచ్చేయచ్చు. మన దేశ కార్పొరేట్ సంస్థలకే కాదు, అమెరికా సంస్థలు కూడా ఓపెన్ చేసి ఉంచారు, బార్లా తెరిచి ఉంచారు. ఈ విధంగా ఎంతో ప్రమాదం ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉంది. ఈరోజు మన వాళ్ళే ముందు పాలస్తీనా పేరుతో ఇచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పైన కూడా దాడులు ఇరాన్ పైన దాడులు మొదలెట్టినాక దీని స్వరూపం మారిపోతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధం వైపు కూడా వెళ్ళే ప్రమాదం